కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్భవన్ లో సిద్ధరామయ్య రాజీనామా లేఖ సమర్పించే అవకాశం ఉంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవి డీకే శివకుమార్ కు దక్కే అవకాశం ఉంది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. పూర్తి అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. ఎస్ విజయ్ చంద్రిక, కర్ణాటకలో గత కొంతకాలంగా జరుగుతున్న ఈ కుర్చీలాటకు సంబంధించి ఇవాళ తెరపడే అవకాశం ఉంది. సీఎం సిద్ధరామయ్య తన పదవికి మరికొద్దిసేపట్లోనే రాజీనామా చేయనున్నారు. కర్ణాటకలో సుదీర్ఘ కాలం పాటు ఎక్కువ కాలం పాటు సీఎంగా పనిచేసిన సిద్ధరామయ్య ఇవాళ మరికొద్దిసేపట్లోనే గవర్నర్ కార్యాలయం చేరుకొని కూడా ఆయన రాజీనామాను సమర్పించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆయన నివాసం వద్ద, అధికారిక నివాసం సీఎం నివాసం వద్ద, కావేరీ నిలయం వద్ద ఉన్నాం. మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా. ప్రస్తుతం ఆయన మంత్రులు మొత్తం కూడా, ఆయనతో పనిచేసిన సహచర మంత్రులు మొత్తం కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే ఆహ్వానించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా రాజ్భవన్కి చేరుకొని రాజ్భవన్లో ఆయన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉంటుంది. అయితే గవర్నర్ అందుబాటులో లేని కారణంగా అక్కడ గవర్నర్ కార్యాలయంలో సమర్పించే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ఈ సిఎల్పి సమావేశం నిర్వహించే పరిస్థితి ఉంటుంది. సిఎల్పి సమావేశం నిర్వహించిన తర్వాత ఇది ఎవరు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం సిఎల్పి నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి ఒక పక్క. అయితే అధికారికంగా సీఎం రాజీనామా చేయనప్పటికీ ఇంతవరకు చేయలేదు కాబట్టి, ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ విషయాలు ఏవి అధికారికంగా బయట జరగనప్పటికీ కూడా డీకే శివకుమారే తదుపరి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంటుందని ఇక్కడ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో డీకే శివకుమార్ వర్గాలు కూడా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందో ఆ సమయంలోనే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ భావించారు. అయితే అహింద నేతగా, బీసీ వర్గాల నేతగా కూడా బలమైన నేతగా సీఎం సిద్ధరామయ్యకి పేరు ఉండడంతో ఆయన్నే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసింది. అయితే డీకే శివకుమార్ పట్టుబడుతూ వచ్చారు. తను కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ప్రయాసాలు, ఆయన మొత్తం కూడా పార్టీ గెలుపొందేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పి, ఖచ్చితంగా తనకు సీఎం పదవి కావాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలోనే పవర్ షేరింగ్ అనే అంశం వచ్చింది. గత నవంబర్కి 2.5 ఏళ్ళు పూర్తవడంతో ఆ తర్వాత తాను సీఎం అవ్వాలని చెప్పి పట్టుబడుతూ డీకే శివకుమార్ రావడం, అయితే సిద్ధరామయ్య కూడా అదే స్థాయిలో తానే సీఎంగా ఉండాలని చెప్పి పట్టుబడడం, ఈ గొడవ అనేది కొంతకాలం నడిచింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇరు నేతలు సఖ్యతగా ఉండాలని చెప్పి సూచనలు చేయడం, ఆ తర్వాత ఇరు నేతలు ఒకరింటికి ఒకరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళడం, మళ్ళీ ఈ మీటింగ్ అనేది గత కొంతకాలంగా అవకాశం ఉన్నప్పుడంతా కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య కూడా అదే స్థాయిలో తను ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళు కొనసాగాలని పట్టుబడుతూ వస్తున్నారు. అయితే మొన్నటి రోజున ఢిల్లీలో జరిగిన మీటింగ్లో సీఎం సిద్ధరామయ్యను అట్లాగే డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ని ఇరువురిని కూడా ఢిల్లీకి పిలిపించి కాంగ్రెస్ అధిష్టానం కానీ ఏఐసీసీ పెద్దలందరూ కూడా కూర్చొని సుదీర్ఘంగా 8 గంటల పాటు కూడా ఇదే విషయమై చర్చలు జరిగాయి. అయితే సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను రాజీనామా సమర్పించాలని చెప్పి సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయన అక్కడి నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకొని మంత్రులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి ఇన్వైట్ చేయడం, అట్లాగే ఇవాళ గవర్నర్ 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తాడనేది క్లారిటీ వచ్చింది. అయితే డీకే శివకుమార్ పేరు కానీ, హోంమంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్న జి పరమేశ్వర్ పేరు కానీ సీఎం పదవి దక్కే అవకాశాలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అయితే డీకే శివకుమార్కి సీఎం పదవి కట్టబెట్టి 4 ఉప ముఖ్యమంత్రులుగా
కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం, అట్లాగే కులాల ప్రాతిపదికన నలుగురికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వెంటనే కూడా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఓవైపు సన్నాహాలు జరుగుతున్నాయి. విజయచంద్రిక, మరి రిత్విక్, ఇక సిద్ధరామయ్యకి ఏమన్నా జాతీయ స్థాయిలో ఏదైనా పదవి వరించే అవకాశం ఉందా, లేదా ఏమన్నా రాజ్యసభకు పంపిస్తారా, లేకపోతే ఆయన ఇక్కడే ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉందా? ఎస్ విజయచంద్రిక, ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం సిద్ధరామయ్యను బుజ్జగించేందుకు ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చడానికి కానీ, అట్లాగే ఏఐసిసిలో ప్రధానంగా కొన్ని పదవులు కట్టబట్టేందుకు అక్కడ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆయన రాష్ట్ర నాయకుడిగానే ఉండాలని చెప్పి, జాతీయ స్థాయిలో తనకు ఆసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆయనకు రాజ్యసభ ఆఫర్ ఇవ్వడంతో పాటు మరికొన్ని పదవులు కూడా ఇస్తామని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సీఎం గొడవ అనేది జరుగుతున్న సమయంలోనే తాను ఈ 5 ఏళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని, తదుపరి తన వయసు రీత్యా కూడా రాజకీయాల్లో ఉండనని చెప్పడం కూడా జరిగింది. అయితే తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు ప్రస్తుతం అనేది పదవులు ఇప్పించాలని చెప్పి సిద్ధరామయ్య ఆశపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్య కొడుక్కి డిప్యూటీ సీఎంగా, అట్లాగే జాతీయ స్థాయిలో కూడా అతన్ని రాజకీయాల వైపు తీసుకెళ్లాలనే ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిద్ధరామయ్య తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి పదవుల్లో ఉంటారనేది అయితే ప్రస్తుతం క్లారిటీ లేనప్పటికీ తన కుమారుని అయితే రాజకీయంగా ఎదగనివ్వాలని చెప్పి ఆయన ఆలోచనలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రిత్విక్.